భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటూ విప్లవ ఉద్యమం ప్రారంభమైంది 1969లో. అప్పటి బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతానికి చెందినటువంటి సిలిగురిలో చారు మజుందార్ లాంటి వాళ్ళు ప్రారంభించినటువంటి విప్లవోద్యమం అనేక రూపాంతరాలు చెందింది. అది కాస్త 1980 దశకంలో పీపుల్స్ వార్ గ్రూప్గా ప్రారంభమైంది. అందులో సభ్యులుగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడున్నటువంటి పెత్తందారీ వ్యవస్థని, జమీందారీ వ్యవస్థని, పటేల్ పట్వారీ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ నుంచి దళంలో చేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రతిసారి ఎన్కౌంటర్ అయితే తమ వాళ్ళకి ఏమన్నా జరిగిందా, ఉన్నారా లేరా, దశాబ్దాల కాలం నుంచి కుటుంబ సభ్యులు ఎవరిని కలవక ఎక్కడున్నారో అజ్ఞాతంలో అనేటువంటి ఆందోళన చాలా కుటుంబాల్లో ఉంది. ప్రస్తుతం మనం కోరుట్లలో ఉన్నాం. కోరుట్లకు చెందినటువంటి కిషన్ దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది అజ్ఞాతంలోకి వెళ్ళి. ఎక్కడున్నారు ఏంటి అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. వారి వైఫ్ ఉన్నారు, వారి భార్య ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, మీకు పెళ్ళి ఎప్పుడైంది, మీ గురించి చెప్పండి. పుష్ప నా పేరు. మా ఆయన పేరు కిషను. 76లో పెళ్ళి అయింది మాది ఐలాపురం అమ్మ వాళ్ళది. ఇక ఎప్పుడు అంటే 5 సంవత్సరాలు ఉన్నాం మేము. ఇక అప్పటి నుండి పోలీసులు 2-3 సార్లు పిలిచిండ్రు. వస్తుండా మీ ఆయన, వస్తే చెప్పండి, లొంగిపోతే బాగుంటుంది, పైసలు రివార్డు ఎన్ని ఉంటే అన్నీ ఇస్తామని అన్నారు. అదే మాకు తెలియదు ఎక్కడున్నదో, మా అడ్రస్ లేదు, నా గురించి పట్టించుకుంటలే. అసలు పట్టుకున్నప్పుడు నేను ఎక్కడ పోయి చెప్పాలా, తెలిస్తే మీకే తెలుస్తుంది, మీరే చెప్పండి మరి అని అన్నాము చాలాసార్లు. మా అత్తమ్మ ఫస్ట్ చనిపోయింది. వచ్చిర్రా అత్తమ్మ చనిపోయినప్పుడు ఇంటికి కుమారుడు అంటే కన్న తల్లి చనిపోతే చివరి చూపుకైనా వచ్చిండ్రా? రాలే. అప్పుడు ఎదురు చూసినాం మేము వస్తాడని. ఓకే, రాలే. అప్పుడు మా మామయ్యసుగా చనిపోతే రాలే. అప్పుడు ఎదురు చూసిన వస్తాడు కావచ్చని. అయ్యో తల్లికి ఉంటుంది కదా, అప్పుడు రాలే. మామయ్యసుగా రాలే. మా అత్తమ్మ అసలు కొడుకు గురించి బెంగ పెట్టుకొని చనిపోయింది. ఆమెకు అదింత ఆందోళన నుండే మళ్ళీ క్యాన్సర్ వచ్చింది ఆమెకు. ఇక ఇంటికి పెద్ద కొడుకు ఎట్లుంటుంది, ఆయన పెద్ద కొడుకు ఇట్లా అని బాగా బెంగటిలు చనిపోయింది. అంటే అమ్మ చెప్పండి, ప్రతిసారి ఒక దగ్గర లొంగిపోయినరని, ఎన్కౌంటర్ అయిందని వార్తలు వస్తున్నాయి. వార్తలు వచ్చినప్పుడు మీరు కలవరపాటుకు గురవుతున్నారా? మీరు ఎట్లాంటి భావోద్వేగానికి లోనవుతున్నారు? ఎట్లా అనిపిస్తున్నది ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా? ఎన్కౌంటర్ జరిగినప్పుడు అంటే చూస్తా వార్తలు. చూసినప్పుడు ఆయన భర్త ఉన్నాడా, మరి ఎక్కడున్నాడు, కిషన్, బెజ్జరప్ కిషను. దాంతో బాగా ఆలోచించి బీపీసీగా పెరిగింది. 2-3 సార్లు హాస్పిటల్ తీసుకుపోయారు. ఇట్లా ఎన్కౌంటర్ అయినప్పుడల్లా అక్కడ ఛత్తీస్గఢ్లో అదే ఆందోళన నాకు. అయ్యో ఉన్నాడా, మరి ఎక్కడున్నాడు, ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియలేదు. అసలు పార్టీ వలసగా చెప్పాలి ఇంతవరకు. 2-3 సార్లు పేపర్కి ఇచ్చిన నా భర్త జాడ చెప్పుండ్రా అని, ఆయన చెప్పలేదు ఇంతవరకు, చెప్పలే. నా ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతున్నది. అక్కడ ఇప్పుడు చాలామంది ఇట్లా పేపర్కు ఇస్తుండ్రు కదా, అది అక్కడికి పోయి ఇట్లా మీడియా ముందే మాట్లాడితే అక్కడ ఫోన్లలో వస్తే ఇట్లా మరి అన్ని ఫోన్లలో చూసి వస్తాడా, నా ఉద్దేశం ఉన్నది. నేను మీడియా వస్తారా, నేను మీడియా కోసమే నేను చూస్తున్నా. చాలా రోజులు అక్కడ ఐరాల్సో చెప్పిన ఎస్ఐకి ఇట్లా మీడియా ఏర్పాటు అయ్యి సారు, నేను అక్కడికి వస్తా, నా భర్త లేనప్పుడు నా జీవితం ఎందుకు, నేను చనిపోయినా సరే ఇప్పటికైనా వస్తే కలిసి ఉంటాము. ఆయన ఒక మాట సుగానే నాన్న ఇన్ని రోజులు నన్ను వదిలిపెట్టిపోయిండు అని, ఇద్దరం కలిసి ఉంటాం సార్ మేము అక్కడ ఏర్పాటు చేయడం. నేను చాలాసార్లు అన్న, కరీంనగర్లో సుగా చెప్పిన సారుకు ఇట్లా మీడియా ఏర్పాటు చేయండి సార్, మేము మాట్లాడుతున్నా. వాళ్ళు సుగా పట్టించుకోలేరు. ఐరాల మొన్న అది సారు చెప్పినామన్న, నేను అక్కడికి వచ్చేందుకు నేను తయారున్నా సారు, మనము ఛత్తీస్గఢ్ పోదాం, అక్కడ నేను తయారున్నా, మీడియా ముందు మాట్లాడుతున్నా నేను. మీరు ఏం కోరుకుంటున్నారు కిషన్కి? అంటే దాదాపు 38 సంవత్సరాల ఎడబాటు, కేవలం 11 సంవత్సరాలు మీ వివాహం జరిగిన తర్వాత కలిసి ఉన్నారు. 11 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఉన్నారు. ఆ తర్వాత మీకు భర్త
యొక్క ఆచూకీ తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న అంటే మీ మామయ్య అత్తమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు. మీరేం కోరుకుంటున్నారు, వారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నా భర్త ఎక్కడున్నా రావాలా, ఇంతవరకు పార్టీ విరమించుకోవాలా, రావాలా. ఇప్పుడు అందరు అక్కడ ఛత్తీస్గఢ్లో చనిపోతున్నారు, ఏం సుఖ దొరుకుతలేదు వాళ్ళకి తిండి. ఎందుకు ఇక లొంగిపోయి రావాలని నేను కోరుతున్నా. వచ్చినాక ఇద్దరం మంచిగా ఉంటాం. ఆయన ఒక్క మాట సోనే నాన్న నన్ను వదిలిపెట్టి పోయినావన్న మాట అన్న, ఎక్కడున్నా రావాలా, అత్తే నా మంచిగా ఉంటుంది అని నేను కోరుతున్నా. భార్యాభర్తల అనుబంధానికి అద్దం పట్టేదిగా ఉంది. దాదాపు 40 సంవత్సరాల ఎడబాటు తర్వాత సైతం మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే సరిపోతుంది. మీరు రావాలి, ఇప్పటికైనా వస్తే శేష జీవితమైనా కలిసి బతుకుదామంటున్నారు. ఒక్కసారి కిషన్ సోదరుడు ఉన్నారు, ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు చెప్పండి, మీకు ఎప్పుడు మీ వయసు ఎంత, ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మీ అన్నయ్య వెళ్ళిండ్రు, మీ కుటుంబం గురించి అన్నయ్య గురించి మీరు పోలీసుల దగ్గర నుంచి ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నల గురించి ఏంటి అసలు? నేను చివరిసారిగా మా అన్నయ్యని చూసింది 7th క్లాస్లో చూసినాను. తర్వాత ఇక మళ్ళీ మాకు ఆగుపడలేదు. ఇక నాన్న ఏ సమాచారం ఇచ్చిందో అదే తెలుసు మాకు. అనేక మార్లు పోలీసులు కౌన్సిలింగ్ పిలిచిండ్రు. పిలిచి ఎక్కడున్నాడని మేము కూడా పోలీసులను ప్రశ్నించడం జరిగితే మీ అన్నయ్య పేరు ఎక్కడ ట్రేస్ అవుతలేదు, ఎక్కడ రహస్యంగా పనిచేస్తుండో పార్టీకి మాకు కూడా సరైన సమాచారం లేదు. లొంగిపోయినటువంటి మాజీలను సెంట్రల్ కమిటీ మెంబర్లను కూడా కలిస్తే ఈ పేరు గల వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు అని చెప్పడం జరిగింది. అనేక మార్లు మన కన్నాభిరామ్ గారి సార్ దగ్గరికి పోయినరు, మా నాన్న డాక్టర్ బాలగోపాల్ సార్ దగ్గరికి పోయినరు. సమాచారం తెలియదనే సమాచారమే వచ్చింది. అసలు అంటే మీ అన్నయ్య ఇది కమ్యూనికేషన్ సిస్టంలో అప్పట్లోనే మెకానిక్గా ఉన్నారు, ఆయుధాలు తయారు చేస్తున్నటువంటి బాంబులు ఆయుధాలు తయారు చేస్తున్న వింగులో ఉన్నట్టుగా మీకు సమాచారం ఎప్పుడు అందింది? మీకు పోలీసులు ఏమని కౌన్సిలింగ్ ఇచ్చారు? ఇది మా ఫాదర్ చెప్పారండి. మా ఫాదర్కి ఎవరో ఆఫీసర్ చెప్పారంట, మీ అబ్బాయి ఈ వింగులో పనిచేస్తుండు, ఇది రహస్య సాంకేతిక నిపుణుల్లో ఒక మెంబర్గా పనిచేస్తుండు, వాళ్ళు బయట ఆగుపడరు కాబట్టి ఎప్పుడో ఏదన్నా అనుకోకుండా వస్తే తప్ప మీరు ఖచ్చితంగా సమాచారం తెలుసుకోలేకపోతారు అని వచ్చిన సమాచారం మాకు. మీ అన్నయ్యకి మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు? ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో తరచూ ఎన్కౌంటర్లు అవుతున్నాయి, లొంగిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరేమని పిలుపునిస్తారు? ఇప్పుడైతే నీ ఆరోగ్యం బాగుండదు, నీ వయసు ఎక్కువ అయిపోయింది, ఈ చేసిన కాడికి ప్రజల కోసం సరిపోతుంది, నువ్వు ఇంటి దగ్గరికి వచ్చేసేయి, మేము కోరుకునేది అదే. చూశారు కదా, ఒకవైపు సోదరుడు, ఒకవైపు భర్త సంబంధించినటువంటి ఆచూకీ తెలియక ఈ కుటుంబ సభ్యులందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. భర్త జాడ చెప్పండి అని పౌర హక్కు సంఘ నాయకుల దగ్గరికి, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఇక్కడ ఉలికిపాటు అనేది వస్తుంది. ఇప్పటికైనా వస్తే కలిసి ఉందాం అని అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వారి పరిస్థితి చాలానే ఉంది. ఇప్పటికైనా ఈ జాడ తెలిస్తే, ఇది చూస్తే రావాలి అని చెప్పి వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కోరుట్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.